మనకెన్నో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి జైర్ బాబా గారి రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని భారత వికలాంగుల హక్కుల ప్రొటెక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఏదైతే వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతిని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతి 1 లక్ష రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి గతంలో 1 లక్ష రూపాయలు ఇచ్చినటువంటి ఆ వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతి ఇంతవరకు వికలాంగుల సోదరులకు రాక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతి ఎవరైతే పెండింగ్ లో ఉన్నటువంటి అంటే 1 లక్ష రూపాయలు శాంక్షన్ అయ్యి ఇంతవరకు కూడా వాళ్ళ దగ్గరకు రాక ఇబ్బంది పడుతున్నటువంటి వికలాంగుల సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతిని ఈ రాష్ట్రంలో అందించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మేము 2 లక్షల పెంచడం 2 లక్షల పెంచడం గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 లక్షల వివాహ ప్రోత్సాహ బహుమతి అనేది ఏ వికలాంగుల సోదరుడికి కూడా అందలేదు. మేము ఒకటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఇవాళ కళ్యాణ లక్ష్మి ఇంకా వేరే సకలాంగులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలలో ముందస్తుగానే ఇస్తూ మరి వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు. వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతి వివాహమై సంవత్సరాలు గడిచినా కానీ వికలాంగులకు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేసేది ఏ రోజైతే వికలాంగునికి వివాహం జరిగిందో మరుసటి రోజే వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతిని వికలాంగుల సోదరులకు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా చర్యలు తీసుకొని వివాహం అయినటువంటి వెంటనే ప్రతి వికలాంగును కూడా మీరు ఇస్తున్నటువంటి 2 లక్షలు కాకుండా దాన్ని 10 లక్షలకు పెంచి వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతిని అందించి వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా డబల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్లలో కూడా ముఖ్యంగా వికలాంగులకు వివాహం అయితేనే మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదైతే తీసుకొచ్చినటువంటి ఆ యొక్క నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు కూడా వెంటనే పక్కన పెట్టి వివాహంతో సంబంధం లేకుండా ప్రతి వికలాంగును కూడా అర్హుడైనటువంటి ప్రతి వికలాంగును కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిందే. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వికలాంగుల పింఛను 6,000 రూపాయలకు పెంచాల్సిందే. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇవ్వాల్సిందే. వికలాంగులకు కూడా స్థానిక రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ శాసనసభలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక్క ఎమ్మెల్యే కూడా మా సమస్యల మీద మేము ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల మీద కనీసం గలం కూడా వినిపించట్లేదు. కాబట్టి చట్టసభలలో వికలాంగులకు రాజకీయ ప్రాతినిధ్యం వస్తేనే మా బతుకులు బారుతాయి. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ ఇవ్వకుండానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి నిర్వహించి మా వికలాంగుల సమాజానికి రాజకీయ అవకాశాలు లేకుండా చేసిండు. అరే ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏమో వికలాంగులకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి మాయమాటలు చెప్పి మా ఓట్లను కొల్లగొట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చలామణి అవుతూ వికలాంగుల సమాజాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేర్చాలి. ఈ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలి. వికలాంగుల సమాజానికి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే కాకుండా మీరు ఏదైతే వివాహ ప్రోత్సాహ బహుమతి 2 లక్షల నుంచి 10 లక్షలకు వెంటనే పెంచి వికలాంగులకు వివాహమైనటువంటి మరుసటి రోజున అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల ప్రొటెక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా సమస్యలు పరిష్కరించకుండా మా పట్ల నిరంకుశత్వ ధోరణి కనుక ప్రదర్శిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున దండయాత్ర చేస్తాం. అతి త్వరలోనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ కూడా ముట్టడిస్తాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వికలాంగుల సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలి. లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు ఈ యొక్క వివాహ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైనటువంటి మా రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు ఈదర్ బాబు గారికి అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితిని బలోపేతం చేస్తున్నటువంటి మా యొక్క గోగుల శేఖర్ రెడ్డి గారికి అదేవిధంగా వికలాంగుల సంఘం సీనియర్ నాయకులైనటువంటి కృష్ణమూర్తి గారికి మా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత ఇవాళ వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతి వివాహమైన వెంటనే ఇవాళ వికలాంగుల వివాహ ప్రోత్సాహం